అమ్మ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెత్త పన్నుని, ఆ పన్నుని అన్నీ కట్టాం. కరెంటు బిల్లులు గాని అన్నీ. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మీకు గ్యాస్‌కి గాని ఆయన చెప్పినట్టు చేస్తున్నాడమ్మా. పెన్షన్‌లు అయన్నీ మీరు వింటున్నారా? పెన్షన్ ఆ! టైంకి వస్తున్నాయి అని వింటున్నారా? వస్తున్నాయండి. ఆ? పింఛను వస్తుంది. గ్యాస్‌కి డబ్బులేశారు. హ్మ్. వస్తున్నాయండి. బానే ఉందండి. ఆ? బానే ఉందండి మాకు. బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ! అట్లాగే భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి చేయటం. బానే ఉందండి అందరికిని. ఆ? బానే ఉంది. పింఛను వచ్చినప్పుడు కూడా బానే తెచ్చిస్తున్నారు. హ్మ్. బానే ఉందండి. పెన్షన్ వస్తుందా? పెన్షన్ పెన్షన్ వస్తుంది. టైంకే వస్తుందా? టైం పొద్దున్నే వచ్చేస్తారు. ఎంత ఇస్తున్నారు? ఎంత? 4,000. 250, 250 అట్లా పెంచట్లేదుగా? ఆహా! జగన్ గారు 4 ఉన్నప్పుడు ఎట్టుందమ్మా? ఆయన 250, 250 పెంచాడు. ఆ. ఇప్పుడు ఈయన వచ్చాక 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ముందు ఇచ్చేస్తున్నాడు. 7,000 3 నెలలు ముందు చెప్పి అని చెప్పి 7,000 7,000 ఇచ్చారా? ఇచ్చారు. ఎందుకు వేయలేదు జగన్కి? మళ్ళీ చంద్రబాబు గారు నాయుడు రావాలని, ఆ. ఆయనే రావాలని ఎందుకు ఆయనే రావాలి? ఆయన కొంచెం ముందు ఫస్ట్ ఉమ్, జగన్ ఏం చేశాడంటే పోలీసులు పవర్ తీర్చాడు. ఉమ్, పోలీసులు పవర్ తీసేస్తే లోకం ఎందుకు పనికిరాదు. అవును పోలీసులకు పవర్ ఉండాలి. అవును చంద్రబాబు నాయుడు పోలీసులకు ఫుల్ పవర్ ఇస్తాడు. అవును అది ఈ రోజు రోడ్ల మీద గంజాయి అన్- తాగే వాళ్ళని అందుకు గాని, పిల్లల్ని ఇబ్బంది ఈ ఓట్లు ఈ డబ్బులు గిబ్బులు పక్కన పెడితేనండి, అసలు ఏంటంటే ఈ పోలీసు వాళ్ళది ఆపటమే జనాలందరికి జగన్ మీద బాధ అనిపించింది. అవును చంద్రబాబు నాయుడు అవతల ఆపడం అవును అందరూ స్వేచ్ఛగా ఉండాలి, శాంతి ఉండాలి భద్రతలు అని ఉండాలి, ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరగాలి అట్లా అని. ఉందమ్మా గత ఐదేళ్లలో. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జీతాలు కరెక్ట్గా ఇస్తాడు. ఉమ్, మున్సిపాలిటీ వాళ్ళకైనా ఉమ్, పోలీసులకైనా అవును, ఆయన ఉద్యోగులకైనా ప్రభుత్వ ఉద్యోగులకైనా. ఎవరికైనా ఆ, ఆయన కరెక్ట్గా ఇస్తాడు. ఉమ్, జగన్ ఇవ్వలా కరెక్ట్గా. ఉమ్, అదేమంటే డబ్బు లేదని ఉమ్, ఆపేశాడు. ఉమ్, అయ్యోటి ఆయన ఏదో దేవుడి నగలు అవన్నీ పెట్టాడంట్లే, ఆ. అవన్నీ తలకాయ నిప్పనులు. మరి అది. ఎట్లా గెలిపించారమ్మా? ఎలా గెలిపించారు ఆయన్ని? సరే అప్పుడు ఫస్ట్ వాళ్ళ నాన్న మొఖం చూసి ఆ. గెలిపించాం. ఇప్పుడు కూడా గెలిపిండి అంటున్నాడు, మళ్ళీ ఇంకోసారి గెలిపిండి అన్న అంటున్నాడుగా. నేను మళ్ళీ మళ్ళీ వస్తా జనాల్లోకి. అంటాళ్లే కానీ రావాలిగా. ఉమ్, చంద్రబాబు నాయుడికే వేస్తారు ఇంకా ఉమ్, ఆయన ఉన్నంతకాలం. ఉమ్, ఎందుకంటే ఉమ్, ముందు పోలీసులు ముఖ్యం మాకు. అవును భార్యాభర్తలు కొట్టుకొని వెళ్ళినా కూడా పట్టించుకోవట్లా. అవును జగన్ ఉండప్పుడు ఉండాలి. జగన్ ఉండప్పుడు ఆ. ఇప్పుడైతే పట్టించుకుంటున్నారు. అప్పుడు పట్టించుకున్నారు, ఇప్పుడు లా పట్టించుకుంటున్నారు. అండ్ ఆర్డర్ బాగుందంటావు. ఆ, పోలీసులు బా- వాళ్ళంతా పనితీరు బాగానే బాగుందంటావు. బాగానే ఉంది. పెన్షన్లు అవి టైంకే ఇస్తున్నారుగా. అన్ని కరెక్ట్ గానే వస్తున్నాయి. మీద అసలు ఆ పిల్లలు ఆడపిల్లలు తిరగనిచ్చే నిజమేనండి. అసలు గంజాయి గాని, ఆ బ్లేడ్ మా బ్యాచ్ అక్కడ ఇప్పుడు గాని. భయం అనిపించట్లేదండి. ఆ, అప్పుడు భయంగా ఉండేది. ఎప్పుడు తిరుగుతానే ఉండేవాళ్ళు మాకు గంజా బ్యాచ్ వాళ్ళు. పోలీసు వాళ్ళు ఎప్పుడు అర్ధరాత్రి కూడా ఒకసారి వచ్చి వెళ్ళేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు కాదండి. అవును. ఇప్పుడు అమ్మ కాదు, ఇప్పుడు పోలీసులు అటు ఇటు తిరగడం గాని, గస్తీ కాయడం గాని చేస్తున్నారా? తిరుగుతున్నారా గంజా బ్యాచ్ వాళ్ళు కూడా తగ్గారండి. ఆ, భయం బానే అనిపించట్లేదు. అంత భయంగా లేదు మీకు లేదు, ఇప్పుడు? బాగానే ఉందండి. స్వేచ్ఛగానే ఉంది. అవునండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే పోలీసులకు అన్ని హక్కులు ఇస్తారు, అధికారులకు కూడా స్వేచ్ఛ ఇస్తారు. జనాలకు మంచి చేయడమే కదా వాళ్ళు చేసేది. అవునండి, ఆయన మంచిగా వాళ్ళ చేశాడండి. ఉద్యోగమే అది కదా. అవునండి, ఆ, బాబు గారి పరిపాలన బానే ఉందంట. బాగానే ఉందండి. సార్ దాదాపు 8 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. ఒక ఛాన్స్ అంటే ఆయనకి 151 సీట్లు ఇచ్చి ప్రజలు మ్యాండేటరీగా గెలిపించారు, నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగారా? అసలు ఏంటి, ఎందుకు కూటమి ప్రభుత్వం అధికారం? లేదండి, జగన్మోహన్ రెడ్డి చేసిందన్నీ తప్పులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వచ్చినాక రాష్ట్రం బాగుంది, పరిపాలన బాగుంది, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు కనీసం పబ్లిక్ మాట్లాడుకోవాలన్నా కూడా భయపడే పరిస్థితులు. భయపడి మమ్మల్ని పోలీసులు వచ్చి జైల్లో వేస్తారేమోనని మేము భయపడి మాట్లాడే వాళ్ళం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంత భయం వేసింది మాకు. ఏదన్నా ఒక మాట అంటే తీసుకెళ్తాం, ఎస్ఐ చెప్పి కొట్టియటం అలా చేసేవాళ్ళు. అసలు ఏ ముఖ్యమంత్రి హయాంలో అయినా అలా జరిగిందా సార్? ఇంతవరకు తండ్రి గారు కూడా చేశారు కదా. 55 నుంచి ఎలక్షన్ జరుగుతున్నాయి, 1955 నుంచి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలే. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం ఏ ముఖ్యమంత్రి చేయలే. మరి జనాల్లోకి వచ్చి నేను మీ బిడ్డని, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నాకు తండ్రి లేడు, మా బాబాయిని చంపేశారు, నా మీద ఏదో దాడి జరిగింది, కోడికత్తితో నన్ను చంపబోయారు, ఇన్ని రకాలుగా చెప్తేనే కదా సార్ జనాలు కూడా నమ్మి ఓట్లేసింది. ఇవన్నీ డ్రామాలండి. జగన్మోహన్ రెడ్డి అన్ని డ్రామాలే. ఆ, ఒక్కడు కూడా సరిగ్గా చేయలే. ఆ, చేస్తే అలా 11 సీట్లు ఎందుకు వస్తాయి? అంతేగా. చేయపోమంటే ఏ ఒక్కడు కూడా చెప్పుకుంటే ఒకటి కూడా లేదు. ఉమ్, రాజశేఖర రెడ్డి పర్లా ఆయన అవును. చెప్పుకునే ఉన్నాయి కొన్ని, ఆ, ఎన్టీ రామారావు ఉన్నాయి కొన్ని చెప్పుకుంటాకి. ఆ. జగన్మోహన్ రెడ్డి ఒక్కడు కూడా లేదు చెప్పుకుంటాకి. మరి నేను ఎంతో చేశాను, నాకు అసలు సన్మానం చేయాలి, మీరు అందరూ నన్ను అంటారు ఏంటి, నేను అమ్మఒడి ఏదో డబ్బులు ఎక్కడో ఒకటి. అమ్మఒడి అవన్నీ అనవసరం అండి. ఆ, అవన్నీ వేసినా మళ్ళీ భర్త వెళ్ళి తాగటము, అవును ఆ మందు డబ్బులు సరిపోయాయి. అవును
తాగటానికి. కనీసం సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, అది ఏమైనా చేశాడు సార్? ఎక్కడైనా జరిగిందా? ఏమి చేయలేదండి. పోనీ అమరావతి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, రాజధానిని డెవలప్ చేస్తాడు, ఏమైనా అసెంబ్లీలో అమరావతి ఇక్కడే ఉండాలి, 33,000 ఎకరాలు చాలా ఇంకా కావాలని అప్పుడు అన్నాడు. తర్వాత గెలిచిన తర్వాత 151 సీట్లు వచ్చిన తర్వాత ఏమో మాట మార్చి వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నాడు, విజయవాడ అన్నాడు. అంటే అన్నారు సార్, అక్కడ ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదండి. 440 కోట్లు పెట్టి ఋషికొండ కట్టాడు. దేనికి ఉపయోగం? ఎందుకండి అలాంటివి? అదే ప్రజలకు చెయ్యి, రాష్ట్రం బాగు చెయ్యి, తారు రోడ్లు అయ్యి, శుభ్రంగా రోడ్లు డెవలప్ చెయ్యి. ఇప్పుడు సంవత్సరానికి 10,000 ఇచ్చా, 15,000 తెచ్చి ఉద్యోగాలు ఇవ్వు, అందరూ బాగుంటారు. ఏమీ లేకుండా అదే అమ్మఒడి ఇస్తున్నాను, పిల్లలకి వేస్తున్నాను, లాయర్లకి వేస్తున్నాను డబ్బులు. లాయర్లకంటే లాయర్లకు డబ్బులు వేయచ్చు అసలు. ఇప్పుడు సార్ మీరు అన్నట్టుగా సార్, అంటే గత 5 ఏళ్ల హయాం చూసాం, సరే వదిలేసాం. ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు, అభివృద్ధి కావాలనుకున్నారు. ఈ 8 నెలల్లో ఒకవైపు అమరావతి పనుల నిర్మాణాలు కానివ్వండి, లేకపోతే పోలవరానికి నిధులు తీసుకొచ్చే అంశం కానివ్వండి, విశాఖ ఉక్కు అసలు అదే అమ్మేస్తారేమో అనుకునే పరిస్థితి నుంచి కేంద్రం నుంచి కొంత సాయం పొందడం కానివ్వండి, అంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నుకున్న తర్వాత ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోగలుగుతున్నాడంటారా? చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టుకుంటారండి. కూటమి ప్రభుత్వం అంటేనే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ పొత్తులో ఉన్నారు. వాళ్ళు ఈ రోజున ఒకళ్ళు సాయం చేసుకుంటున్నారు, బాగానే ఉంది. దాన్ని చెడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఉన్నారండి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళందరూ వీళ్ళు కలవకుండా ఉండాలని అప్పుడు కూడా కలవకుండా ఉండాలని చేశారు. ఎప్పుడు ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా ఎందుకు కలవటం అని, ఇవాళ కూడా కలవకూడదని ఎడగొట్టాలని, కలిసినాక ఎడగొట్టాలని చూస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు అసలు శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అంటున్నాడు. ఆయన భయపడి ఆయన కేసులు ఉన్నాయి ఆయన మీద. నిజం కాదు, జగన్మోహన్ రెడ్డిను విజయసాయి రెడ్డి A1 A2 ఇద్దరు, వాళ్ళిద్దరూ ఈ కేసులు ఉన్నాయి కాబట్టి ఈ పార్టీకి రాజీనామా చేసి పక్క వెళ్ళిపోతే మనకేమి ఉండదు. లేకపోతే బీజేపీలో చేరితే అలా మన కలిసే వాళ్ళు ఉండరని బీజేపీలో చేరాడు అనుకో, ఆయన అంటుకోరుగా, అందుకని అలా చేస్తున్నారు అనుకుంటున్నాను. మరి జనాలు ఉన్నారు కదా సార్, జనాలు ఆలోచిస్తుంటారు కదా, ప్రతిదీ ఆలోచిస్తారు, చూస్తున్నారు వాళ్ళు. అంటే నేనేదో డబ్బులు బటన్ నొక్కేస్తే జనాలందరూ నాకు ఓట్లు వేస్తారు అనుకున్న జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లే ఇచ్చారు. అంటే జనాలు ఆలోచించారంటారు. నాయకులు కన్నా తెలివిగలండి జనం, నాయకులు కన్నా తెలివిగలండి జనం. ఎవరేం చేస్తున్నారా అది 80, 90 ఆ టైంలో ఎవరికి ఏం తెలిసేది కాదు. ఇవాళ ఏంటి అంటా మీడియా ఉంది కదా, మొత్తం అందరికి తెలిసిపోతుంది. ఫోన్ ఉంటే చాలు, టచ్ ఫోన్ ఉంటే చాలు, 3 నిమిషాల్లో మొత్తం తెలిసిపోతున్నాయి. చివరగా అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఉండి మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, ప్రతిదీ కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రజలకు తెలిసేలాగా, అది కూడా మన దావోస్ పర్యటనకి వెళ్ళారు, ఉద్యోగ అవకాశాల గురించి, పరిశ్రమల గురించి, అంటే వాళ్ళు చెప్పినట్టుగా చేయగలుగుతారంటారా? గ్యారెంటీగా చేస్తారు సార్. 5 సంవత్సరాలు బాగా చేస్తారు వాళ్ళు, కూటమి మొత్తం కలిపి. వాళ్ళు మాటలు అలా మనం పట్టించుకోకూడదండి, అలాంటి వాళ్ళ మాటలు. వాళ్ళు అలా ఎందుకు అంటే ఎడగొడదాకా చూస్తున్నారు, కానీ కలిసి ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని చూస్తారు వాళ్ళు. క్లారిటీ కూర్చు కాదు, బాగా క్లారిటీ ఉంది.